యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యదానము ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. దశలోనికిల రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దేవుడు విశ్వాసులను ఉచితంగా పూర్తిగా క్షమించాడు. అందువల్ల తమను నొప్పించిన వారిని విశ్వాసులు కూడా క్షమించాలి. వారు అలా చేయకపోతే దేవుని నుండి వారికి సమస్య వస్తుంది. వారు ఇతరుల పట్ల చేసినట్టే ఆయన వారికి కూడా చేస్తాడు. మనల్ని నొప్పించిన వారిని క్షమించకపోతే మనకు మనమే హాని చేసుకుంటున్నాం, క్రీస్తుని దుఃఖపెడుతున్నాం, సంఘంలో కూడా సమస్యలు సృష్టిస్తూ ఉన్నాం. ఈ దినాన దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనుషులందరి ఎడల అనగా కేవలం విశ్వాసులతోనే కాదు, దేవుని ఎరుగనటువంటి వారి ఎడల కూడా ప్రేమ కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మనుషులతో ప్రభువా మేము ఎల్లప్పుడూ కూడా నీ ప్రేమలో కొనసాగేటువంటి ధన్యతను మాకు అందరికీ దయచేయమని యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.